ఓకే, ప్రీవ్యూ వీడియో చూసారు కదా. ఈ విధంగా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్లో ఎవరిదైనా బర్త్డే ఉంటే వాళ్ళ ఫొటోస్తో ఇలాంటి వీడియో మీరు విత్ ఇన్ మినిట్లో ఎడిట్ చేసి వాళ్ళకు విషెస్ చేయొచ్చు. వీడియో అయితే చాలా బాగా వచ్చింది, మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసేయండి. అండ్ ఇలాంటి వీడియో ఎడిట్ చేసుకోవడం చాలా ఈజీ, విత్ ఇన్ మినిట్లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎలా ఎడిట్ చేసుకోవాలంటే, ఫస్ట్గా మీరు విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. విఎన్ యాప్ మీ మొబైల్లో కనుక లేకపోతే ప్లేస్టోర్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకోండి. అండ్ ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీకు టెంప్లెట్ ఇస్తాను. ఆ టెంప్లెట్లో వాళ్ళ ఫొటోస్ ఎవరిదైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ ఫొటోస్ రీప్లేస్ చేస్తే చాలు, వీడియో మనకు క్రియేట్ అయిపోతుంది. సో ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే, విఎన్ యాప్ ఓపెన్ చేశాక టెంప్లెట్ని అన్లాక్ చేయాలంటే ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తేనే మనకు టెంప్లెట్ అన్లాక్ అవుతుంది. సో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి పైన ఇక్కడ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసేయాలి. ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఆ క్యూఆర్ కోడ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ క్యూఆర్ కోడ్ ఇమేజ్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో వీడియో ఎండింగ్లో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇమేజ్ని స్కాన్ చేశాక టెంప్లెట్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ టెంప్లెట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. ఈ టెంప్లెట్ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు యూజ్ టెంప్లెట్ అని డైరెక్ట్గా ఆప్షన్ వచ్చేసింది. డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ యూజ్ టెంప్లెట్ ఆప్షన్ వస్తుంది. మనకు యూజ్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయాలి. ఇప్పుడు మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు ఫొటోస్ అన్నింటినీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్గా మీరు ఇక్కడ 6 ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. 6 ఫొటోస్ యాడ్ చేసుకున్నాక తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయాలి. దాన్ని ఇక్కడ క్లిక్ చేసుకున్నాక వీడియో మనకు ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది. వీడియోలో మనకు ఆడియో అనేది రాదు. ఆడియోని మనం సపరేట్గా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఈ విధంగా వీడియో క్రియేట్ అయిపోయిన తర్వాత పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఫుల్ హెచ్డి 60 FPS, మీరు కావాలంటే 4K వరకు కూడా రిజల్యూషన్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. మినిమం 1080 సెలెక్ట్ చేసుకోండి ఫుల్ హెచ్డీలో. అండ్ ఫ్రేమ్ రేట్ 60 FPS సెలెక్ట్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఎక్స్పోర్ట్ చేసేయండి. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, వీడియోని ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే వీడియోని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసేయాలి. న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అండ్ వీడియో యాడ్ చేసుకున్నాక లాస్ట్లో ఇక్కడ వాటర్ మార్క్ పార్ట్ వస్తుంది. ఈ పార్ట్ని డిలీట్ చేసేయాలి. అండ్ ఓవరాల్గా మనకు వీడియో ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. దీనికి సెట్ అయ్యే ఒక మంచి BGM సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు ప్రీవ్యూ వీడియో చూసారు కదా, ఆ ప్రీవ్యూ వీడియోలోనే ఉన్న ఆడియో కూడా మీకు కూడా కావాలంటే ఆ ప్రీవ్యూ వీడియోని అండ్ మీకు క్యూఆర్ కోడ్ అన్నాను కదా, ఆ క్యూఆర్ కోడ్ రెండింటిని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. అండ్ క్యూఆర్ కోడ్ నెంబర్ వచ్చేసి 77 అని ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ప్రీవ్యూ వీడియో రెండింటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసేయాలి. ఇక్కడ మై మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో మీద క్లిక్ చేసేయాలి. అండ్ మీరు నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోని సెలెక్ట్ చేసేయాలి. అండ్ ఈ విధంగా మనకు ఆడియో అనేది బ్యాక్గ్రౌండ్లో వచ్చేసింది ఈ విధంగా. అండ్ ఈ విధంగా మనకు ఆడియో వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోని పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ హెచ్డి 60 FPSలో డైరెక్ట్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసేయాలి, అంతే. ఓకే, ఈ విధంగా ఇలాంటి మంచి బర్త్డే వీడియో ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు మీరు.